రఘురామకృష్ణంరాజు గారు అంటే నాకు చాలా గౌరవము. రాజులు అంటే నాకు విపరీతమైన ప్రేమ. భీమవరం రాజులు నాకు చాలామంది క్లోజ్ సర్కిల్. సో చాలామంది నాకు బాగా సన్నిహితంగా ఉంటారు. ఆయన నుండి అలాంటి మాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దరిద్రుడు వేణుస్వామి అనే మాట ఆయన విచక్షణకే వదిలేస్తున్నా. రెండవది ఏంటంటే నేను ఎంపీగా గెలవరు అని చెప్పిన. నాది 100కు 1,00,00,000% జరిగింది. నేను ఆయన ఎమ్మెల్యే గురించి నేను టాపికే మాట్లాడలే. అంటే ప్రధానమంత్రిగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అని మనం ఊహించాం. ఈ జనరేషన్లో ఈ కలియుగంలో మనం ఊహించాం. ఆయన చేస్తే ఆయన జాతకాన్ని విశ్లేషించాలి. సో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని మనం కలగనం కదా. ఎంపీ అంటే 7 నియోజకవర్గాల హెడ్. సో ఆయన వదిలేసి ఒక ఎమ్మెల్యేగా పోటీ నేను ప్రిడిక్షన్ చేయలేను. నేను ఏమన్నా ఎంపీగా గెలవడు అని చెప్పిన. బట్ ఆయనను ఆ రోజు విలేకరు అడగంగానే వేణుస్వామి అనే దరిద్రుడికి నా విజయాన్ని అంకితం చేస్తున్నాను అన్నారు. నేనేం ఫీల్ కావట్లేదు. ఇప్పుడు దీంట్లో నేను ఫీల్ కావడానికి ఏముంది? వ్యక్తిగత కక్షలు ఉన్నాయి మీకు? ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన ఎప్పుడండి ఏదో మీడియాలో చూడడం తప్ప వ్యక్తిగతంగా ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా కనిపించే నేను కలవలే ఆయనకు. అంటే నేను అనేది అదే చెప్తున్నా. ఇప్పుడు అగ్రెసివ్నెస్ అనేది ఆయన ఎందుకు తిట్టిండో, నన్ను ఆ మాట ఎందుకు అన్నాడో నాకు తెలియదు. కానీ నేనేది ఏంటంటే ప్రతి మాటకు భగవంతుడు నేను ప్రతిదీ రీజన్ లేకుండా జరగదని కోరుకున్నాను. నేను నమ్ముతా. సో ఏదో రీజన్ ఉంటుంది. ఆయన నోటి నుండి నన్ను తిట్టించిండు అంటే ఏదో రీజన్ ఉంటుంది. ఉంటుందా ఆయన భవిష్యత్తు ఏమన్నా బ్రైట్ గా ఉండే? అదే మళ్ళీ నేను అదే చెప్తున్నా మీకు. నేను ప్రిడిక్షన్స్ చెప్పను. ఇప్పుడు మళ్ళీ మీరు ఓన్లీ పోస్ట్ మార్టం చేయండి. ప్రిడిక్షన్స్ మనం చెప్పము. నేను ఏ ప్రిడిక్షన్ చెప్పను. ఓన్లీ పోస్ట్ మార్టమే చేద్దాము. ప్రిడిక్షన్స్. కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం మినిస్టర్ చైర్మన్ అయ్యే పరిస్థితులు ఉండే కదా. ఇక అదే చెప్తున్నా కదా. ఇప్పుడు అది ఆయన ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ కాలేము. సో నేను నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆయన ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడలా. ఆయన ఎంపీగా ఓడిపోతారు అని గెలవరు అని చెప్పిన. అసలు ఎంపీ టికెటే ఆయనకు రాలేదు. బస్ ఇక్కడ వేణుస్వామి ప్రిడిక్షన్ 1,00,00,000% నిజమైంది. సింపుల్. భూప్రపంచంలో రేపు ఏం జరగబోతుందో చెప్పగలిగే ఏ మానవుడైనా దేవుడితో సమానం అంటే ఒప్పుకుంటారా? 100% ఒప్పుకోరు. అంటే ఇప్పుడు రేపటి జరిగేపోయే దాని గురించి ఈ రోజే దేవుడినైతే నా సక్సెస్ పర్సన్స్ 100% కదా. కానీ కొంతమంది నన్ను దేవుడిగా భావించవచ్చు. వాళ్లకు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు. ఉదాహరణ సంతానం లేదు అని అన్నప్పుడు, సంతానం జరిగినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే వేణుస్వామి గారు, రేపటి దాని గురించి జరగబోయేది ఒక మానవుడిగా వేణుస్వామి చెప్తున్నాడు అని అంటే దేవుడితో సమానంగానే తీసుకోవాలి. కానీ రేపు ఏం జరగబోతుందో చెప్పగలిగే శక్తి నిజంగా మానవుడికి ఉందంటారా? 100% ఉంది. 100% ఉంది. ఎందుకు లేదు? 100% ఉంది. ఏ రకంగా క్లెయిమ్ చేస్తారు దాన్ని మీరు? అదే చెప్తున్నా. ప్రిడిక్షన్ దాన్ని జ్యోతిషం. నవగ్రహాల మీద ప్రపంచం ఆధారపడి ఉంది. గ్రహ గమనముతో, గ్రహాలు మారుతున్న స్థితిగతులతో మనము ఒక మనిషి జీవితాన్ని 100కి 100% ప్రిడిక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే జ్యోతిష్యులకు సంబంధించి పార్వతీదేవి ఇచ్చినటువంటి ఒక శాపం ఉంది. ఒకరోజు గురువు శుక్రుడు ఇద్దరు పోయి పార్వతీదేవి కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో, పార్వతీదేవి అమ్మవారు స్నానం చేస్తున్న సందర్భంలో వీళ్ళిద్దరూ ఉన్న దగ్గర ఉండకుండా ఈ గురుగ్రహము శుక్రగ్రహం 2 మాట్లాడుకుంటూ ఏం మాట్లాడుకుంటాయంటే, అరే అమ్మగారికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో నీ తెలివిని ఉపయోగించి చెప్పురా అని చెప్పేసి గురువు శుక్రుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటున్న సందర్భంలో అమ్మవారు పార్వతీదేవి బయటకు వచ్చి, చివరికి మీ విద్యను నా మీదనే ప్రదర్శిస్తారా మూర్ఖులారా అని చెప్పేసి మీరు చెప్పే దాంట్లో 8% సక్సెస్ రేట్ ఉండదు అని చెప్పిస్తుంది. అంటే అప్పటి నుండి 100కు 8% సక్సెస్ రేట్ అనేది జ్యోతిష్యులకు ఉండదు. అంటే 100 ప్రిడిక్షన్లు చెప్తే 8 ప్రిడిక్షన్లు ఫెయిల్యూర్ అవుతాయి. ఒక 92 ప్రిడిక్షన్లు సక్సెస్ అవుతాయి. సో ఈ సక్సెస్ రేట్ ఉన్నవాడు భారతదేశంలో ఎవరు లేరు, ఒక్క వేణుస్వామి తప్ప. ధైర్యంగా విషయాలు తిప్పి ఇట్లేసి. సో ఇంత సక్సెస్ రేట్ ఉన్నోడు నేను ఒక్కనే. ఒక పక్క ప్రభాస్కి ఇంకా హిట్టే పడదు జీవితంలో, ఇంకా ఆయనకు సక్సెస్ రేట్ చాలా తక్కువ అన్నారు. మరి చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఇదే ప్రశ్న కోసం వెయిట్ చేస్తున్నా నేను. ఏ సినిమా హిట్ అయిందండి? కల్కి ఇప్పుడు వరల్డ్ వైడ్ హిట్ అయింది కదా. సాహో అని సినిమా ఒకటి వచ్చినట్టుంది కదా. అవును. ఆదిపురుషన్ వచ్చింది కదా, రాధేశ్యామ్ వచ్చింది కదా. అవి విశ్వవిజేతలైనయా? కాలేవు. మరి అప్పుడు వేణుస్వామికి దండేయాలిగా. అంటే మీరు ఇంకా సక్సెస్ రేట్ ఉండదు ప్రభాస్కి వరల్డ్ వైడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తా ఉంది. సాలారు సూపర్ హిట్ అన్నారు, 135 కోట్లు మైనస్. అవునా? కనుక్కోండి వెళ్ళి. 135 కోట్లు మైనస్. ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు డబ్బులు ఇచ్చారు రిటర్న్. ఎవడు చెప్పాలి ఇది బయటకు వచ్చి? ఎవడు చెప్పాలి? ప్రొడ్యూసర్ చెప్పాలి. సోషల్ మీడియా. నేను ఒకటే పాయింట్ చెప్తా. ఫ్యామిలీ స్టార్ అనే సినిమా నేను చూసిన, విజయ్ దేవరకొండది. జబర్దస్త్ సినిమా. నా కుటుంబానికి నేను ఎట్లా రోల్ మోడలో ప్రతి కుటుంబాల్లో ఒక రోల్ మోడల్ ఉంటాడు. ఇవాళ మీరు ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఒక స్టూడియో పెట్టి ఈ లెవెల్కి వచ్చారు అంటే మీ కుటుంబానికి మీరు రోల్ మోడల్.
సో మీకు కనెక్ట్ అవుతుంది ఆ సినిమా. అంటే కష్టపడి వచ్చిన ప్రతి ఒక్కడికి కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే దొంగ నా కొడుకులకు తప్ప ప్రతి ఒక్కరికి కనెక్ట్. సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్ టాకు స్ప్రెడ్ చేసారు. సర్వనాశనమైంది సినిమా. వీళ్ళు ఉత్తగపోతారా? మనిషిని పొట్ట మీద కొట్టొద్దు, మనసు మీద కొట్టొద్దు. ఈపులో కొట్టండి, కాళ్ళ మీద కొట్టండి, ఎక్కడైనా కొట్టండి. కానీ ఒక మనిషి పొట్ట మీద కొట్టిరు. విజయ్ దేవరకొండ అనే వ్యక్తి పొట్ట మీద కొట్టిరు. ఆయన నాశనం అయిపోయిందిగా ఆ సినిమాతోని తీసిన ప్రొడ్యూసర్ నాశనం అయిపోయిందిగా. ఎంత మంచి సినిమా అది, ఫ్యామిలీ స్టార్ అనే సినిమా. అంటే సోషల్ మీడియా వల్ల ఇలాంటి నెగిటివ్లు జరుగుతున్నాయి. ఇది ఏ సందర్భంలో మాట్లాడినాం మనము? మీరు ఏ సందర్భంలో మీరు ఏ ప్రశ్న అడిగితే ఈ ఆన్సర్ చెప్పిన నేను? కల్కి సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ సూపర్ హిట్ సాధిస్తుంది కదా, మరి మీరు చెప్పిన ప్రిడిక్షన్ తప్ప జరిగినట్టుగా. సో పాజిటివ్ పబ్లిసిటీ సోషల్ మీడియాలో పెట్టగానే అయిపోయిందా? ప్రొడ్యూసర్ అనేటోనికి చివరిగా డబ్బులు వచ్చినాయా రాలేదని చూసుకోవాలి కదా. సలార్కి రాలేదు అని అంటున్నాను. సలార్కి రాలేదు. నేను ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఓకే సలార్ కూడా సూపర్ హిట్ అండి, సూపర్ హిట్, నేను ఒప్పుకుంటున్నా సూపర్ హిట్. మొత్తం 5 సినిమాలు వేసుకుందాము. 5 సినిమాలలో రాధేశ్యామ్ డిజాస్టరు, ఆదిపురుష్ డిజాస్టరు, సాహో డిజాస్టరు. మరి 3 సినిమాలు ఫెయిల్ అయినప్పుడు నాకు ఎందుకు మీరు కిరీటం పెట్టలే? నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. అంటే నన్ను మీరు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నాది జరిగినప్పుడు మీరు ఎందుకు వస్తలేరు? అప్పుడు మీ ప్రిడిక్షన్ తాత్కాలికంగా ఈ 3 సినిమాల వరకే చూడొచ్చా, లేకపోతే లైఫ్ టైం చూడొచ్చా? ఏ రకంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ టైం చూడండి. లైఫ్ టైం చూడండి. ప్రభాస్కి కాదు, ఎవరికి ఏ చెప్పినా లైఫ్ టైం చూడండి. ఎవరికి ప్రభాస్ నుండి ఒక మిర్చి లాంటి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? చేసే పరిస్థితి లేదు ఈ రోజులలో. అయితే అప్పుడు మాట్లాడదాం. సలార్లో ప్రభాస్ ఎంతసేపు ఉంటాడు? ఎంతసేపు మాట్లాడిండు? కల్కి సినిమాలో ప్రభాస్ ఎంతసేపు ఉన్నాడు? అసలు కల్కి సినిమా అనేది ఎవరిది? హీరో ఎవరు? మెయిన్ హీరో ప్రభాస్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంది? ఇక నేను కూడా ఇట్లా యుద్ధం చేయాలని చేస్తా. నాకు ఎందుకు? నేను అడిగేది ఒకటే. నేను అనేది ఏంటంటే, నేను ప్రభాస్ కెరియర్ గురించి మాట్లాడడం కంటే కూడా ఆరోగ్యం గురించి మాట్లాడినా. అది మాట్లాడలే ఎవరు. నేను ఒక హీరోయిన్ గురించి మాట్లాడినా. ఒక హీరోయిన్ గురించి ప్రిడిక్షన్ ఒక పక్క చేస్తుంటారు, కానీ ప్రభాస్ మీద వేణుస్వామికి ప్రేమ అనేది ఉంటుందా అండి? మేము మంచిగానే ఉంటాం కదా, కష్టానికి విలువిచ్చే వ్యక్తి మీరు అన్నారు కదా. బట్ అది జ్యోతిష్యంగానే చూడొచ్చా, లేకపోతే కోపంగా చూడొచ్చా? నేను అదే చెప్తున్నా. నేను జ్యోతిష్యం అనేది వేరు.